హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ప్రిన్స్ కట్ విత్ లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఈరోజు వచ్చేసి మనం ఒక లైనింగ్ బ్లౌజ్తో ఇన్విజిబుల్గా ప్రిన్స్ కట్ అలానే థ్రెడ్ పైపింగ్ వేసేసి హ్యాండ్స్ వచ్చేసి చిన్న డిజైన్ వచ్చేలాగా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూడబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా ఈజీగా ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ ఈ లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది చూద్దాము. ఇది వచ్చేసి హ్యాండ్స్ కొంచెం డిజైన్ వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేనైతే ఈ లైనింగ్ని వచ్చేసి 1 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ వచ్చేసి 80 సెంటీమీటర్ల క్లాత్ని తీసుకున్నాను. బ్లౌజ్ పీస్లో అయితే ఎక్స్ట్రా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏ లైనింగ్ బ్లౌజ్ అయినా సరే ముందు లైనింగ్ పీస్లోనే ఒరిజినల్ కొలతల్ని తీసుకుంటాం కాబట్టి తీసుకున్న ఈ లైనింగ్లో ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ రెండింటినీ కలిపి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకుందాం. కొలతల్ని తీసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి మనకి 14.5 ప్లస్ పై వైపున చివరి వైపున 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకొని 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా 15 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్న తర్వాత క్లాత్లో మధ్యలో క్రాస్ రాకుండా ఉండడం కోసం ఈ మధ్యలో కూడా ఒక చోట 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2 డాట్స్ని స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ని తీసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు. 34 ప్లస్ ఫ్రంట్ బ్యాక్ ఖర్చులు మొత్తం టక్స్లకి కలిపేసి 12 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 34 ప్లస్ 12 అంటే 46 ఇంచులు. 46 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 11.5 ఇంచు వస్తుంది. 11.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే కొలతని ఈ క్లాత్కి చివరి వైపున కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ లెంత్, షోల్డర్ లెంత్ తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నెక్ లెంత్ 2.5, ఇక్కడి నుండి షోల్డర్ లెంత్ 2.5 ఇంచు మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అంటే ఈ షోల్డర్ మనకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ నెక్ లెంత్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మాత్రం మనం 5.5 మాత్రమే తీసుకోవాలి. ఇలా మొత్తం 5.5 మాత్రమే తీసుకున్న తర్వాత ఇక్కడి నుండి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా 6 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుండి స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో క్రాస్గా 1.5 ఇంచు ఉండేలా మార్కింగ్ పెట్టేసి ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఈ రౌండ్ని తీసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ లెంత్ని కొలుచుకోవాలి. ఈ నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పై వైపున నెక్ లెంత్ ఎంత అయితే పెట్టామో సేమ్ అదే కొలతను తీసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్స్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ షేప్ వచ్చేసి రౌండ్ కావాలంటే రౌండ్, లేదు వేరే ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే ఏదైనా డిజైన్ మన చాయిస్, మనం ఎలా కావాలి అనుకుంటే అలా నెక్ షేప్ని అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మొత్తం రౌండ్ పెట్టేసి, అంటే మొత్తం రౌండ్ షేప్ పెట్టేసి జస్ట్ ఇక్కడ మాత్రం ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఇలా జస్ట్ ఇలా కొంచెం షేప్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ నెక్ షేప్ వచ్చేసి ఫస్ట్ మనం కట్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇదే షేప్లో బక్రం పీస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఎక్స్ట్రా ఏమీ బక్రం పీస్ యాడ్ చేయకుండా మార్కింగ్ చేసిన ఈ మార్కింగ్ పై వైపునే కట్ చేసేస్తున్నాను.
ఇప్పుడు మనం తీసుకున్న ఈ లైనింగ్లో రెండవ చివరన హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఆల్రెడీ మనకి ఈ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం 4 మడతల మీద క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నా కూడా మనకి ఈ చివరన కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది. కాబట్టి అంటే 2 వైపులా ఎక్స్ట్రా పీసుల్ని జాయిన్ చేసే అవసరం లేకుండా ఒక వైపున మాత్రమే ఎక్స్ట్రా జాయిన్ చేసేలా ఈ ఫోల్డింగ్ని కొంచెం అడ్జస్ట్ చేసేస్తున్నాను. అంటే ఈ ఒక చివరన మాత్రమే మనకి ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కొలతల్ని తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు. 6.5 ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు ఎంత తీసుకున్నా సరే వచ్చిన హ్యాండ్ పొడవులో నుండి 3.5 ఇంచు హ్యాండ్ డౌన్ కోసం తీసుకోవాలి. వచ్చిన పొడవులో నుండి 3.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. అలానే హ్యాండ్ పొడవు దగ్గర కూడా ఒక స్ట్రైట్ లైన్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజుల్ని కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచుల్లో సగం అంటే మనకి 6.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఈ లూజుకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ పాట దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ కోసం పెట్టాం కదా, ఇక్కడ 6.5 ప్లస్ 1 అంటే ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చుని ఇలా అంటే ఈ ఖర్చు దగ్గర మార్కింగ్ వరకు ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఈ ఒరిజినల్ లూజ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర వరకు హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా మార్కింగ్ చేసేసి ఇక్కడ నుండి కొంచెం కొంచెం మార్కింగ్ చేసేసుకుంటూ ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకేసారి మనం ఫ్రంట్ పార్ట్ లోతు కూడా మార్కింగ్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ టక్స్ మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుండి కర్వ్ తీయడానికి ఇక్కడ నుండి మనం లోతు తీయడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇక్కడ పెట్టాం కదా మార్కింగ్, ఈ మార్కింగ్ ఈ 2 డాట్స్కి మధ్యలో అంటే ఈ 2 డాట్స్కి కరెక్ట్గా మధ్యలో మార్కింగ్ చేసేసుకొని ఈ పార్ట్లో వచ్చేసి 30 ఇంచ్ లెంత్ ఉండేలా చూసుకోవాలి. 30 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసేసి ఇక్కడి నుండి ఒకేసారి కర్వ్ డౌన్ ఒకేసారి తీసేయకుండా ఇక్కడ నుంచి ఇలా 30 ఇంచ్ దగ్గరికి ఇక్కడ నుండి ఈ చివరి మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్కి డబుల్ ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్ పార్ట్ని విడిగా తీసేసుకొని ఈ లోతు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లోతు తీసిన వైపున చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద చిన్న పీస్ తగ్గింది కదా, ఈ తగ్గిన ఈ పీస్ని మనం స్టిచ్చింగ్లో జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిగిలిన ఈ లైనింగ్ పీస్లో నుండి ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేసుకోవడానికి మనకి ప్రిన్స్ కట్ షేప్ వచ్చేసి మొత్తం స్ట్రైట్ కటింగ్ తీసుకోవచ్చు, లేదు అంటే కనుక ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ తీసుకోవచ్చు. అది మన చాయిస్. ఇప్పుడు నేనైతే మొత్తం స్ట్రైట్ కటింగే తీసేస్తున్నాను. ఇలా మనకి ఈ బ్లౌజ్ పీస్లో ఎక్కడ సరిపోతుంది ఈ పీస్ అనేది చూసుకొని బ్యాక్ పార్ట్ పీస్ని వేసేసి సేమ్ ఇదే సైజులో మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పీస్ని వేసేసి సేమ్ ఇదే సైజులో మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కొలతల్ని చేంజ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కొలతలు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు. 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసేసుకోవడానికి బ్యాక్ పార్ట్లో ఈ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇదే లైన్ స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ మనకి ఈ నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ పార్ట్ని రౌండ్గా చేసేసుకోవాలి. రౌండ్ షేప్ లేదంటే స్టార్ నెక్ మన చాయిస్. మనం ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి ఈ రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుండి ఈ చివర అయితే ఎక్కువ లోతు తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఈ మార్కింగ్లోకి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుండి ఈ రౌండ్ తిరిగే దగ్గర
ఈ పై వైపున ఈ షోల్డర్ దగ్గర వరకు ఇలా చిన్నగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవును కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ షేప్ తీయడం కోసం ఈ పై వైపు నుండి 9.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ని ఇలా జస్ట్ స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 9.5 మార్కింగ్ దగ్గర నుంచి జస్ట్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే ఈ చివర అంటే ఈ చివరి నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ లైన్ మనకి ఎక్కడికి వచ్చినా సరే ఈ మార్కింగ్ అంటే ఈ 4 ఇంచెస్ మార్కింగ్ దగ్గర కూడా ఇలా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ కలిసే దగ్గర అంటే ఈ పార్ట్ దగ్గరని దీన్ని బేస్ చేసుకొని మనం ప్రిన్స్ కట్ షేప్ అయితే తీసుకోవాలి. ఈ లైన్ దగ్గర మనం ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి ఒక చివరన 1 ఇంచ్, రెండవ చివరన కూడా 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఈ కప్ సైజ్ ఇంకొంచెం పెద్దగా కావాలి అంటే ఇప్పుడు నేను 1 ఇంచ్ పెట్టాను, 1.5 ఇంచ్ కూడా పెట్టి మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి మరీ ఇలా దగ్గరికి కాకుండా ఈ 1 ఇంచ్ దగ్గర నుండి ఈ పార్ట్ దగ్గరికి స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడి నుంచి ఇటువైపు కూడా ఇలా స్కేల్తో డ్రా చేసేసుకోవాలి. ఇలా స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి జస్ట్ ఇలా యూ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపును కూడా ఇలా యూ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఇలా కొంచెం కర్వ్ వచ్చేలాగా, ఈ కర్వ్ ఇలా పై వైపునకు ఉండాలి. ఇలా కర్వ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసి ఈ 1/2 ఇంచుని ఈ రౌండ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. అంటే మనం మార్కింగ్ చేసిన ఈ మధ్యలో పీస్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మనకి ఈ తగ్గిన పీసు ఖర్చుల్లో అడ్జస్ట్ అవ్వడానికి ఇలా వేసేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ సైడ్ జాయింట్ వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఖర్చు కూడా తగ్గకుండా సరిపోతుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఈ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ బ్లౌజ్ పీస్ని తీసుకుందాము. ఒరిజినల్ బ్లౌజ్ పీస్ని తీసుకొని దీనిలో ఇక్కడ డిజైన్ ఏమీ రాలేదు అంటే ఎటువైపు నుంచి అయినా సరే మనం బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిజైన్ వస్తే కనుక డిజైన్ ఉల్టా రాకుండా ఒకసారి చూసుకొని నిదానంగా ఎటువైపున మనకి డిజైన్ ఉల్టా రాకుండా నీట్గా వస్తుంది అనేది చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీనికి కొంచెం ఇలా చిన్న డిజైన్ లాగా కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ ఉల్టా రాకుండా ఈ డిజైన్ పైకి వచ్చేలాగా నేనైతే క్లాత్ని ఈ ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఇలా డిజైన్ వచ్చినప్పుడు మనం డిజైన్కి తగ్గట్టుగా మాత్రమే ఈ క్లాత్ని అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మనం హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్లో మరలా మనకి డిజైన్ ఎటువైపు నుంచి వస్తుంది అనేది చెక్ చేసుకొని మిగిలిన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన ఈ బ్లౌజ్ పీస్లో నుండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని డిజైన్ ఉల్టా వచ్చిందా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఫ్రంట్ పార్ట్ పీస్ని వేసుకొని చూసుకోవాలి. దీనిలో మనకి ఎక్కడ ఈ క్లాత్ అడ్జస్ట్ అవుతుంది అనిపిస్తే అక్కడ ఈ పీసులను వేసుకొని సేమ్ ఇదే సైజులో కట్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో ఈ లైనింగ్ పీస్కి సరిపడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పీసులని కట్ చేసేసాను.
ఇలా మొత్తం బ్లౌజ్ని కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్లో హ్యాండ్స్కి డిజైన్ వేయడం కోసం ఒక బకరం పీస్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి 2 హ్యాండ్స్కి సరిపడా మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ బకరం పీస్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్ సైజ్ ఎగ్జాక్ట్గా వచ్చేలాగా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ప్లస్ మనకి ఖర్చుకి కూడా ఇక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్ పీస్ని తీసేసుకొని డిజైన్ వేయడం కోసం ఈ చివరి నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ 1 ఇంచ్ మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ కర్వ్స్ రావడం కోసం ఇక్కడ నుండి ఇలా పెట్టేసి యూ షేప్లో ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం చివరి వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ చివరి మార్కింగ్ వరకు ఇలా కర్వ్స్ పెట్టేసుకోవాలి. ఇలా కర్వ్స్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ చేసిన ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ చివరన కట్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి ఈ పై వైపున ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్కి చివరన డిజైన్ వేయడం కోసం ఒక బక్రం పీస్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న ఈ సైజ్ వచ్చేసి దాదాపుగా 1.5 ఇంచు ఉంది. ఈ సైజ్ కొంచెం వెడల్పు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదు వెడల్పు ఇంకా తక్కువ కావాలి అనుకుంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. ఇది మన చాయిస్ పూర్తిగా. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పీస్లు, అలానే హ్యాండ్స్ పీస్లు. ఇప్పుడు మనకి ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ని కట్ చేయడం పూర్తయింది. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని యూజ్ చేసి కట్ చేసుకున్న ఈ డిజైన్ని మొత్తం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవచ్చు అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.